సార్ ఇప్పుడు చాలామంది వైట్ రైస్ అవాయిడ్ చేయండి, రైస్ తినకండి అంటున్నారు. కొంతమంది బ్రౌన్ రైస్ తినకండి అంటున్నారు. అసలు రైసే అవాయిడ్ చేయండి అంటున్నారు. సో మీరేంటి సార్ రైస్ కానీ రైస్ తీసుకొచ్చారు సెల్ హెల్త్ వాళ్ళు అని నేను ఇక్కడ చూస్తున్నాను. మిరాకిల్ రైస్ అంటున్నారు. ఇదేంటి రైస్ కాదా? చూడడానికి అసలు ఎగ్జాక్ట్గా రైస్ లాగానే ఉంది. వాట్ ఈస్ దిస్? అది రైస్ కాదు, బట్ బ్రౌన్ రైసా వైట్ రైసా అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆప్షన్స్ ఎత్తుతున్నారు. వైట్ రైస్లో అయినా బ్రౌన్ రైస్లో అయినా మిల్లెట్స్లో అయినా కార్బ్ కంటెంట్ సిమిలరే ఉంటుంది. మిల్లెట్స్లో కొద్దిగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ స్పైక్స్ వెంటనే జరగవు. అదర్వైజ్ సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ రైస్ వాడదామని ట్రై చేస్తున్న క్రమంలో మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళకి అసలు రైసే అవాయిడ్ చేయమంటాం. ఫర్ 100 days అన్నం తినకుండా ఉండాలి అంటే ఇబ్బందికరపడే పరిస్థితుల్లో ఉంటున్నారు. నిజంగానే, ఎందుకంటే మన స్టేపుల్ ఫుడే రైస్ కాబట్టి. అట్లాగే రోటీ కనీసం చపాతీ తింటామండి అంటే గోధుమలో కూడా ఉండేది అదే కార్బ్ కదా, అది కూడా తింటానికి వీళ్ళు కుదరదు అన్నాం. సో అన్నం తినకుండా చపాతీ తినకుండా టిఫిన్లు ఏమి లేకుండా ఇట్స్ ఇంపాసిబుల్ అనేది దట్గా 50% డ్రాప్ అవుట్స్ కనపడుతున్న టైంలో, అందులోనూ ఇప్పుడు అది క్యాప్రిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్, లారిక్ యాసిడ్ రిచ్గా ఉండి కొబ్బరి నూనె వాడమన్నా అది ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దెన్ వీ హ్యాడ్ ఎ రీసెర్చ్. జపాన్లో కొంజాక్ అనే ఒక దుంప యొక్క వేరుని వాళ్ళు ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని రైస్ షేప్లో, నూడిల్ షేప్లో, పాస్తా షేప్లో తీసుకొచ్చి వాడటం గమనించాం. దాంట్లో 2 to 3% ఫైబర్ ఉంటుంది, మ్యాక్సిమం 5% కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి, మిగతాదంతా మాయిశ్చరే. సో ఆ రైస్ని వాడినందువల్ల ఎటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్, జీరో గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ జీరో న్యూట్రిషన్ వాల్యూ ఆల్సో, దాంట్లో న్యూట్రిషన్ కూడా ఏం లేదు. సో అందుకని దాన్ని మా డైట్లో ఇంప్లిమెంట్ చేయడానికి దాన్ని యాడ్ చేసాం. ఆల్మోస్ట్ 70 to 80% అదే టేస్ట్ ఉంటుంది, కానీ 100% అంతే కదా. ఇప్పుడన్నా వారానికి ఒక రోజు రైస్ తినండి. భారతదేశం అందరూ కూడా వారంలో 4 రోజులు ఈ రైసే తినండి, 3 రోజులు సరదాగా మీరు వేరే రైస్ తిందామంటే తినండి మీ టేస్ట్ కోసం, 4 రోజులు ఈ రైసే వాడండి. మీరు ఇబ్బంది ఉన్నా ఇబ్బంది లేకపోయినా, సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేస్తున్నా చేయకపోయినా కూడా ఈ రైస్ వాడితే అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే, బికాస్ ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్. ఖచ్చితంగా యువర్ హెల్త్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. సార్ ఇప్పుడు హెల్త్ కోసం, ఆర్గానిక్ ఫుడ్ కోసం చాలా ఖర్చు పెడుతున్నారు డెఫినెట్లీ. అంటే ఒక అవేర్నెస్ అయితే వచ్చింది, మనము హాస్పిటల్స్కి బిల్స్కి పే చేసే బదులు డెఫినెట్గా మనం తీసుకునే ఫుడ్లోనే హెల్తీగా తీసుకుంటే బెటర్ కదా అని. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది మీరు అన్నట్టు. విత్ జపాన్లో షిరాటకి నుంచి తయారైన రైస్ కానీ రైస్ విచ్ ఇస్ వెరీ హెల్తీ, జీరో గ్లైసెమిక్ ఇండెక్స్, అండ్ ఇది కూడా అంతే. మీరు అన్నారు లైక్ చపాతీలు తినకుండా ఉండలేము, రైస్ తినకుండా ఉండలేము, రైస్ కి సొల్యూషన్ ఇచ్చారు, అండ్ చపాతీకి కూడా ఇదే. బికాస్ ఇవి మేము గోధుమ పిండితోనో మైదా పిండితోనో చేయలేదు. గోధుమ పిండి లేదు, మైదా పిండి లేదు. గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు, తెల్ల నువ్వులు, బాదం పప్పు, కొద్దిగా ఇసాబ్ గుళ్ళు, సీలియం హస్క్ అంటాం, ప్రోబయోటిక్, గోరుచిక్కుడు గమ్ము దాన్ని బైండర్గా పెట్టి కొబ్బరి పిండి, ఎండు కొబ్బరి పిండిని యాడ్ చేసి ఒక పిండి తయారు చేసాం. సో దిస్ ఒమేగా రిచ్ ఫుడ్ ఓన్లీ, బట్ నో కార్బ్స్, అల్ట్రా లో కార్బ్. ఒక రోటీలో 1 gram కార్బ్ ఉంటుంది. సో అట్లా ఈ చపాతీ 2 తింటే కూడా ఎటువంటి కార్బ్ ఇంటేక్ ఉండదు. ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ అనే కాకుండా ఎవరైనా అసలు ఎయిల్మెంట్తో సంబంధం లేకుండా మన జీవన శైలిలో, ఆహార విధానంలోనే వీటిని యాడ్ చేసుకుంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా వెళ్తున్న ఈ సమయంలో ఇవి 2 అద్భుతమైన ఆవిష్కరణలు సెల్ హెల్త్ చేసింది అని గర్వంగా చెప్పుకోగలం. అండ్ థెరపీస్ కూడా ఉన్నాయి విచ్ కెన్ హెల్ప్ అ లాట్ అని విన్నాను. ఏమేమి థెరపీస్ ఉన్నాయి, అవి ఎవరెవరు తీసుకోవచ్చు? ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు అవర్ మెయిన్ ఎయిమ్ ఈజ్ ఆన్ గట్ హెల్త్. అవును. సో గట్ హెల్దీగా ఉండాలి, డిస్బయోసిస్ జరగకూడదు, గట్ లైనింగ్ హెల్దీగా ఉండాలి, గట్ మైక్రోబయోమ్ బాగుండాలి అంటే వి ఇంక్లూడెడ్ కొలోన్ హైడ్రోథెరపీ. పాతకాలంలో ఎనిమా చేసేవారు, మోషన్ అవ్వట్లేదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ఉంటే. ఇప్పుడు గట్ హెల్త్, కాన్స్టిపేషన్ డయేరియా సమస్య కాదు, ఎంటైర్ గట్ హ్యాస్ టు బి హెల్దీ అన్నప్పుడు వి సెండ్ అబౌట్ టెక్నాలజీ 13-14 లీటర్స్ ఆఫ్ వామ్ వాటర్ లోపల పంపించి క్లీన్స్ చేస్తుంది మొత్తం గట్ అంతా. 40 minutes సెషన్ తీసుకుంటుంది. అండ్ స్క్రీన్ మీద హీ ఆర్ షీ కెన్ సీ హౌ మచ్
టాక్సిన్స్ ఆర్ కమింగ్ అవుట్, ఎంత చెత్త బయటకు వస్తుందో కనపడుతుంది. బికాస్ ఆఫ్ విచ్ యువర్ ఎంటైర్ గట్ మైక్రోబయోమ్ బికమ్స్ స్ట్రాంగ్. కానీ దానికి ఒక కాంట్రవర్సీ అంతకుముందు అందరూ ఏమనేవారు, గుడ్ బ్యాక్టీరియా కూడా బయటకు వెళ్ళిపోతుందేమో అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ వి సెండ్ ఇన్ గుడ్ బ్యాక్టీరియా లోపలికి మేము పంపిస్తాం త్రూ ద సేమ్ ప్రాసెస్. సో నౌ గుడ్ బ్యాక్టీరియా ఇస్ రిటైన్, బ్యాడ్ బ్యాక్టీరియా ఇస్ గాన్, అండ్ బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇస్ కంప్లీట్లీ టేకెన్ కేర్ ఆఫ్. సో అది 15 daysకి ఒకసారి, ఒక 3 నెలల పాటు చేయించుకున్న తర్వాత 6 monthsకి ఒకసారి లైఫ్ లాంగ్ చేయించుకుంటూ ఉంటే యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ గట్. దట్ ఈస్ వన్ థెరపీ. ఏంటి సార్ పేరేంటి థెరపీ పేరు? కొలోన్ హైడ్రోథెరపీ. కొలోన్ హైడ్రోథెరపీ. ఓకే. అండ్ దెన్ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉన్నప్పుడు, లేదా హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉండి కంట్రోల్ లేనంత, లేదా ట్యాబ్లెట్స్ మీద ఉంటూ కంటిన్యూస్గా వెరికోస్ వెయిన్స్ లాంటి ఇబ్బందులతో ఉన్న, బోన్ స్పాండిలైటిస్ కానివ్వండి, ఎటువంటి ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉన్న పెయిన్ మేనేజ్మెంట్కి ఒక 40 days కంటిన్యూస్గా పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ అని ఉంది. ఇట్స్ అన్ ఇన్నోవేషన్, లేటెస్ట్గా యాడ్ అయింది ఇండియాలో. అది కూడా మన సెల్ హెల్త్ క్లినిక్లో అందుబాటులో ఉంచాం. సో బీపీ ట్యాబ్లెట్లు వాడకుండా ఆపేసేంత హాయిగా బీపీని రెగ్యులేట్ చేస్తుంది. పెయిన్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. 21 days ఖచ్చితంగా కనీసం చేస్తే దాని రిజల్ట్ కనపడుతుంది. 40 days ఈజ్ ది జనరల్ ప్లాన్. అండ్ ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. 1500-2000 రూపాయల సెషన్, ఎందుకంటే ఏముండదు. ఇది ఈవెన్ హైడ్రోథెరపీ అయినా ఇదైనా కాస్ట్ ఎఫెక్టివ్గానే చూస్తాం. అట్ ద సేమ్ టైం ఫార్ ఇన్ఫ్రారెడ్ స్టీమ్ బాడీని డీటాక్స్ చేయడానికి ఇదొక మెథడ్. ఏదైనా 40 minute సెషన్సే. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ, హెచ్బాట్ అని వింటారు. ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో, బాడీలో ఆక్సిజన్ రిచ్గా ఉండాలి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలంటే అది బాగా ఉపయోగపడుతుందని దాన్ని కూడా ఇంక్లూడ్ చేసాం మన థెరపీలో. ఇంకా పంచకర్మ ఎట్లాగే చేస్తాం, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ కూడా చేస్తాం. సో ఈ సప్లిమెంటరీ సపోర్ట్ ప్లస్ డైటరీ చేంజెస్తో పాటు థెరపీస్ కూడా యాడ్ అవటం వల్ల రిజల్ట్స్ మాకు ఇంత ఫాస్ట్గా వస్తున్నాయి. ఓకే. సో వండర్ఫుల్ థెరపీస్ ఉన్నాయి నిజంగానే. అంటే టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, ఆక్యుపెంచర్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ థెరపీస్ మనకు సెల్ హెల్త్ క్లినిక్లో అవైలబుల్గా ఉంది.